హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే నేను మా హస్బెండ్తో కలిసి మియాపూర్లో ఉన్న క్యూర్ అండ్ స్పైన్ కైరోపాట్రీ సెంటర్కి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు. సో మేమైతే కైరోపాట్రీ ట్రీట్మెంట్ ఒకసారి ట్రై చేద్దాం అనేసరికి వెళ్ళాము. ఫస్ట్ అయితే డాక్టర్ గారు మా హస్బెండ్ బాడీ మొత్తం చెక్ చేసి ఎక్కడెక్కడ పెయిన్ వస్తుందో డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి నోట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అసలు కైరోపాట్రీ అనేది బాడీలో ఎస్పెషల్లీ బ్యాక్ బోన్, నెక్, జాయింట్స్ అలైన్మెంట్స్ని కరెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. ఫ్రెండ్స్, స్పైన్ అలైన్మెంట్ కరెక్ట్గా లేకుంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, హెడేక్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుందో తెలియక చాలా పెయిన్ కిల్లర్స్ అయితే వాడారు మా హస్బెండ్, బట్ నో యూజ్ అండి. అండ్ ఎక్సర్సైజులు కూడా చేశారు, బట్ స్టిల్ బ్యాక్ పెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఒకసారి చెకప్కి వస్తే బెస్ట్ అని చెకప్కి వచ్చాము. అండ్ నౌ కొంచెం ఇంకా కొంచెం ఉంది. ఒకసారి అది వాక్ చేయండి, అది వాక్ ఒకటి అండ్ ఒక ఐస్ ప్యాక్ తీసుకోండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ కోసం మా హస్బెండ్ అయితే రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ బ్యాడ్మింటన్ ఆడతారండి. సో రైట్ సైడ్ ఎక్కువ ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల బ్యాక్ సైడ్ పెయిన్ అనేది వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. ఫస్ట్ సిట్టింగ్లోనే కొంచెం బెటర్ అనిపించింది, బట్ డాక్టర్ గారు అయితే 3 to 4 సిట్టింగ్స్ అయితే బెటర్ అని చెప్పారు. వన్ సిట్టింగ్కి అయితే 1500 ఛార్జ్ చేశారు. మీరు కూడా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంటే పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఒకసారి కైరోపాట్రీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు మీ ఎక్స్పీరియన్స్